హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అమ్మా వీడియోస్. ఈరోజు మనం ఒక మంచి చట్నీ తయారీ చెప్పుకుందామా. చూసారా, ఇది చూడంగానే తెలుస్తుంది కదా, బాటిల్లో ఎర్రగా ఉంది. చూడండి ఎంత చక్కగా ఉందో, కలర్ఫుల్గా. మిర్చి, పండు మిర్చి, పేరుకి మిర్చే కానీ మనం తయారు చేసే పద్ధతిలో తయారు చేసుకుంటే ఎంతో ఇష్టంగా అందరూ తినచ్చు, తెలుసా. ఈరోజు ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్నాను. ఈరోజు కొంచెం తీసి తిరుగు మూత పెడుతున్నాను అనమాట. సరే, అప్పుడు ఐడియా వచ్చింది ఈ పండుమిర్చి పికిల్ తయారీ విధానం కూడా పెడదాము అని. చూసారా, ఇది మెంతి పౌడర్. సరే, మన తిరుమూతలో ఈ మెంతి పౌడరు, ఇంగువ, కొద్దిగా 2-3 ఎండుమిరపకాయ ముక్కలు, ఒక 2 స్పూన్స్ ఆయిల్, కొద్దిగా తిరగమూతకి కూడా వేయాలి. పౌడర్ వేసాం కదా అని వదలకూడదు, పౌడర్ కలుపుకుని పెట్టుకోవాలి. మెంతులు, కొద్దిగా ఆవాలు కూడా వేసుకుని చక్కగా దోరగా వేగేదాకా ఉంచుకోవాలి. మళ్ళీ ఆ వేడికి కొంచెం బ్లాకిష్ అవుతాయి మెంతులు అవి. సో కొంచెం రెడ్ షేడ్లో ఉన్నప్పుడే మనం తీసేసేయాలి. ఇక చూడండి, తిరగమూత ఇలాగనమాట. చెప్పే కదా మీకు, కొద్దిగా నూనె, కొద్దిగా మెంతులు, ఆవాలు. ఇందులో జీలకర్ర వేయకూడదు, నిలవ పచ్చళ్ళు జీలకర్ర వేసుకోకూడదు అనమాట. 2-3 ఎండుమిరపకాయ తుంపులు. ఎట్లాగో అది కారమే కదా, ఎందుకంటారా, కొంతమంది వేగిన మిరపకాయలు తింటూ ఉంటారు, మరి ఇష్టపడతారు బాగా. సరే, కొద్దిగా ఇంగువ చెప్పే కదా ఇందాక, అలా వేసేసి మనం ఇందాక అనుకున్నట్టుగా బ్రౌన్ షేడ్ రాగానే మనం స్టవ్ కట్టేసుకోవాలి. అలా దీని వేడికి ఇంకా బ్లాక్ అవుతాయి మనం ఇంత ముందుగా తీసినా కూడా. అలాగని కొంచెం ఇంకా ముందు తీసాం అనుకోండి, మెంతు వేగకుండా ఉంటే చేదు వస్తుంది. సో ఇట్లా ఇది తిరగమూత ఈరోజు పెట్టాను. మరి మనం ఇది పచ్చడి తయారీ విధానం ఎలాగో చెప్పుకుందాం. అందరికీ తెలియదు కదా, పెద్దవాళ్ళు ఉన్న ఇళ్లలో అయితే తెలుస్తుంది. చూడండి, చక్కగా ఇంత ఎర్రగా ఉంది కదా. మరి ఈ పచ్చడిని మనం వచ్చే కాలంలో, అంటే ఇప్పుడు మన భౌగోళిక పరిస్థితులను బట్టి, వాతావరణాన్ని బట్టి ప్రతి చోట కొన్ని ఫేమస్గా ఉంటూ ఉంటాయి. మనం ఇక్కడ కారాలు అవి ఎక్కువ తింటూ ఉంటాం, ఎందుకంటే మనకి బాగా పండుతాయి, మన బాడీ కూడా దానికి తట్టుకుంటుంది ఈ వాతావరణానికి. అదే వేరే కంట్రీస్లో ఇవి దొరికినా కూడా, మనం పెట్టినా కూడా అవి స్టోరేజ్ ఉండవు. మనకి స్టోరేజ్ క్యాపబిలిటీ కూడా మన దేశానికి ఉందన్నమాట. భారతదేశంలో సన్లైట్ అది ఎక్కువ ఉంటుంది కనుక. కాబట్టి మనకి ఏ ఏ కాలాల్లో ఏవి దొరుకుతాయో మన అగ్రికల్చర్ దాంట్లో, ఫార్మింగ్లో వాటిని మనం నిల్వ చేసుకుని పెట్టుకుంటూ ఉంటాం. అలాగే పప్పులు అవి వాటిని పొడులు చేసి పెట్టుకోవటమో, లేదా ఒడియాల కింద పెట్టుకోవటం అలా చేస్తాం కదా. సరే, ముందుగా కావాల్సిందా చూపించా కదా, పండు మిరపకాయలు. చూడండి, పగడాల్లాగా ఉన్నాయి కదా, చూసారు కదా. పండు మిరపకాయలు 1 కేజీ. అలాగే ఉప్పు, అది వరకు రోజులు రాళ్ళు ఉప్పు వేసేవారు, లేదంటే అంటే వీటిని దంచుకునేవాళ్ళు కదా రోడ్లలో, అలా వీటితో పాటు నలిగిపోయేది. కొన్నిట్లో మనం ఆ రాళ్ళు ఉప్పునే పౌడర్ చేసుకుని మెత్తది వేస్తూ ఉంటాం, ఆవకాయల్లో, మాగాయల్లో, అట్లాంటి వాటిల్లో. కానీ దీనికి ఇప్పుడు మనం రాళ్ళు ఉప్పు తక్కువ కనుక దొరికితే వాడుకోవచ్చు, లేకపోతే మెత్తని ఉప్పు ఉంటుంది కదా, అసలు వేయదలుచుకున్న ఉప్పులో సగం మాత్రం వేస్తే సరిపోతుంది మెత్తని ఉప్పు. ఎందుకంటే మనం మెత్తగా ఫ్లోర్ లాగా అయిపోతుంది కదా, మరి ఎక్కువ వేస్తే ఉప్పు కషాయం అవుతుంది. అలాగే ఉప్పు తర్వాత చింతపండు. 1 కేజీ మిరపకాయలకి ఒక 100 గ్రామ్స్ చింతపండు. 2 కేజీస్ ఉంటే 1/4 కిలో వేసుకోవచ్చు. రెండింటి మీద కారం గల కాయల్ని బట్టి చింతపండు పడుతుంది, ఉప్పు కానీ చింతపండు కానీ. అదే కారం లేకపోతే చింతపండు, ఉప్పు మీడియంగా వేసుకోవటమే. ఎలాగైనప్పటికీ ఒక చిన్న గ్లాసు మాత్రమే ఉప్పు, మెత్తని ఉప్పు వేసుకోవాలి. ఓకే. కొద్దిగా పసుపు కొద్దిగా అంటే ఏదో 1 స్పూను అట్లా కాదు, కిలో ఉందనుకోండి. మనం మిక్సీ వేసుకుంటూ ఉంటాం కదా, ముందుగా మిరపకాయలను కడిగి ఆరబెట్టుకుని బాగా ఎండినాక బాగా అందులో ఉన్న తడంతా పోవాలన్నమాట. తర్వాత మనం తొడిమిలు తీసేసుకోవాలి, లేకపోతే ముందుగా తీస్తే ఏమవుతుంది, వాటర్ లోపలికి వెళ్ళిపోతుంది, స్టోరేజ్ ఉండదు. ఇది ఎన్ని రోజులైనా సరే ఈ పచ్చడి ఉంటుంది. ఇలాగైతే ఆరబెట్టుకుని చక్కగా ఆరినాక 1 రోజంతా ఆరబెట్టుకోవచ్చు బయట, మా అరుగు మీద ఎక్కడో, ఎండున్నా ఎండ లేకపోయినా కూడా. అలా ఎండ లేకపోతే ఇంకో 2 రోజులు ఎండాల్సి వస్తుంది. ఎండాకాలం కదా, ఇప్పుడు మాఘమాసం వచ్చినాక పచ్చళ్ళకి ప్రసిద్ధి, నిలవ ఉంటాయనే మాఘమాసం వచ్చినాకే పెడతారు. ఇక్కడ హైదరాబాదులో డిసెంబర్ నుంచి పండుమిరకాయలు వస్తూనే ఉంటాయి, కానీ ఈ చివరి కాయలు పెడితేనే, ఇప్పుడైతేనే నిల్వ ఉంటుంది. ఓకే. సరే, కొద్దిగా వేసుకుంటూ మిక్సీలో వేసుకున్నప్పుడల్లా మనం తీసుకుపెట్టుకున్నటువంటి ఆ ఉప్పుని,
పసుపు ఒక చారుడు పెట్టుకోవాలి అక్కడ. ఓకే, చారు అంటే మరీ చారు కాదు, కొంచెం అట్లీస్ట్ సగం చారుడన్నా, అంటే మరీ క్వాంటిటీ ఎక్కువైతే పసుపు వాసన వస్తుంది కదా, అట్లా వేసుకుంటూ అట్లా ఉప్పు, చింతపండు, ఇది నెక్స్ట్ పసుపు వేసుకుని మిక్సీ వేస్తూ ఉండాలి. వేసేసిన తర్వాత మరి మిక్సీ వేసుకుని ఒక చోట స్టోరేజ్ పెట్టుకుంటాం. మరి టేస్ట్ చూడాలనిపిస్తుంది కదా, టేస్ట్ చూడాలనిపించినప్పుడు మనం ఏం చేయాలంటే దాంట్లో తిరగమూత పెట్టుకోవాలి. తిరగమూతకి మనం ఆవాలు, పచ్చళ్ళకి ఎప్పుడు సన్నావాలు అయితే కొంచెం మంచిగా ఉంటాయి, ఘాటుగా ఉంటుంది, సన్నావాలు వాడితే మంచిది. అలాగే ఇందాక స్టార్టింగ్లో చూపించా కదా, ఇంగువ కావాలి. పచ్చడి తిరగమూతలకి, పప్పులకి, పులుసులకి ఇంగువ ఉండాలి. అలాగే తిరగమూతకు కూడా మెంతి పౌడర్ వేసాం కదా అని మెంతులు తిరగమూతలు వేయకుండా ఉండకూడదు. మెంతి పౌడర్ కలుపుకుని పెట్టుకుంటాం కమ్మదనానికి, కొద్దిగా మనకు పంట కింద రావడానికి కొద్దిగా మెంతులు, ఆవాలు, అలాగే మెంతి పౌడర్ ఇంట్లో చేసుకుని పెట్టుకున్నారనుకోండి ఒకసారి పొడిగా, అంటే నూనెలో కాకుండా ఉట్టిగా వేయించుకుని ఎర్రగా, దాన్ని కనుక మిక్సీ వేసుకుని పెట్టుకుంటుంటే చిన్న చిన్న పచ్చళ్ళు చేసినప్పుడు దరికిని కలిపేసుకోవచ్చు. మాటికి కొంచెం కొంచెం మనం వేయించలేం కదా, అట్లా వేస్ట్ కాకుండా ఉంటుంది ఒకేసారి పెట్టుకుంటే. ఒక గుప్పిడు అట్లా వేయించుకున్నారంటే చాలా పచ్చడి పనికొస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ రెడ్ చిల్లీ చట్నీలో అది కూడా కలుపుకోవాలి మనం. ఓకే, కలుపుకొని మెంతి పౌడర్ కలుపుకొని ఆ తిరగమూత, ఉప్పు చెప్పా కదా ఇందాక, ఉప్పు అట్లా మెత్తగా, నేనైతే దాంట్లో మీకు చూపించిన గ్లాసులో 3 వంతులు వేసాను. ఓకే, అలా వేసేసుకుని కలుపుకొని ఆ నూనె తిరగమూత వేసుకోవాలి. చూడండి చక్కగా ఎంత బాగుందో, టేస్టీగా ఉంటుంది, అందరు ఇష్టపడి తింటారు. కారం తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మాగాయి గురించి తెలుసు కదా, మాగాయి మహాపచ్చడి, అది వేస్తే అడ్డవిస్తరి మాలిన్యం అని అంటుంటారు. అంటే ఏంటి, అంతటి మహాపచ్చడి, అంత కమ్మగా ఉంటుంది, అంతటి బాగుంటుంది. విస్తరి కూడా నిండుగా ఉంటుంది, అది వేస్తే కనుక ఎంతటి ఇదైనా సరే ఫుడ్ మల్లం లేకుండా అంత పవర్ఫుల్గా ఉంటుంది అని అంటారనమాట. అలాగే ఇది కూడా అదే టేస్ట్ వస్తుంది. చక్కగా అన్ని సమపాళ్ళలో వేసుకుని, కాయలు కూడా మంచిగా నీటి కాయలు తీసుకోకుండా కొంచెం గట్టి కాయలే తీసుకుంటూ ఉండాలి. ఓకే, ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఇది వరకు రోజుల్లో దాదాపు ఒక 5-6 ఇయర్స్ దాకా కూడా దంచుకుంటూనే ఉండేవాళ్ళం రోకళ్ళతో. ఇప్పుడు అంత సమయం కేటాయించలేక, ఓపిక లేక మిక్సీలో వేసినా కచ్చా పచ్చాగానే వేసుకుంటే రోట్లో దంచిన టేస్ట్ వస్తుంది. మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటే మీరు కూడా చేసుకోండి, ఎలా ఉందో నాకు చెప్పండి మెసేజ్లో. మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరి మీరు ఎప్పుడన్నా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చట్నీలో మిక్స్ చేసుకుని పచ్చడి తిన్నారా? అది కూడా చాలా బాగుంటుంది. మరి అది తయారీ విధానం చూడాలంటే మరి ఇంకో వీడియోలో ఉంది, నా ఛానల్లో చూడండి. మరి లైక్ చేస్తారు కదా, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పాత వాళ్ళు ఇలానే సపోర్ట్ ఇస్తూ ఉండండి. మళ్ళీ దాన్ని టచ్ చేయొద్దు, సబ్స్క్రైబ్ అంటే ఉంచేయండి. టచ్ చేస్తే ఉన్న సబ్స్క్రిప్షన్ పోతుంది అనమాట. సో మాటికి చేయక్కర్లేదు, ఒక్కసారి చేస్తే చాలు. కొంతమంది సబ్స్క్రైబ్ అంటే పేమెంట్ అనుకుంటారు, పేమెంట్ కాదు. సబ్స్క్రైబ్ వల్ల మీకు ఉపయోగం ఏంటి అనుకుంటున్నారా? ఉందండి, అంటే నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, నా వీడియోని చూస్తారని. బట్ నేను ఏదైనా వీడియో చేయంగానే వెంటనే మీకు మెసేజ్ వస్తుంది అనమాట. ఆ మెసేజ్ ప్రకారం మీకు వీలున్నప్పుడు మీరు నా ఈ వీడియోని, కొత్త వీడియోని కూడా చూస్తూ ఉండొచ్చు. ఇదన్నమాట. ఉందా మరి, మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. ఉందా మరి, బాయ్.